వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. స్టూడియోలో మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. విజయసాయి రెడ్డి గారు మనకు తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారికి భక్తుడిగా భావిస్తారు. అయితే ఇప్పుడు ఆయన మారినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి సార్. సో ఏం చెప్తారు దీని గురించి? అంటే వార్తలు రావడం కాదు, ఈ మధ్యకాలంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం చెప్పారంటే, ఒకప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి భక్తుడిని, ఇప్పుడు నేను దేవుడి భక్తుడిని అయిపోయాను, జగన్మోహన్ రెడ్డి గారి భక్తుడిని కాదు అని చెప్పాడు. చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేకపోవడానికి కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి కోటరీ కారణము, జగన్మోహన్ రెడ్డి గారి కాదు కారణము, అక్కడ ఉండలేనటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి కోటరీ అని చెప్పి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యక్తం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేసి నేను వ్యవసాయం చేసుకుంటాను, రాజకీయాలతో నాకేం సంబంధం లేదని చెప్పి చెప్పారు. నిజంగా రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయన ఉంటున్నాడంటే, ఢిల్లీ నుంచి ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కానీ ఆయనతో వాళ్ళతో తిరుగుతున్నాడు. ప్లస్ తాజాగా ఆయన ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. ఆయన ఏం చేశారు ట్వీటు? నేను జగన్మోహన్ రెడ్డి గారి భక్తుడినే, ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచోళ్ళే, జగన్మోహన్ రెడ్డి గారు చెడ్డోడని నేను అంటలేదు, కేవలం ఆయన చుట్టూరు ఉన్నటువంటి కోటరీ మాత్రమే మంచిది కాదు, ఆయన చుట్టూ ఉన్న కోటరీనే నేను వ్యతిరేకిస్తున్నా అని చెప్పి ఆయన ట్వీట్ చేశాడు. అంటే ఎగ్జాక్ట్గా నేను చెప్పిన వర్డ్స్ కాకపోయినా ఆ భావనతో ఉన్నటువంటి ట్వీట్ని ఆయన చేశారు. అంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడుస్తాననేటువంటి సంకేతమే కదా. అది కూడా ఆయన ట్వీట్ ఎప్పుడు చేశారు? శనివారం రోజు చేశారు. శనివారం రోజు చేశారు అని అంటే, శనివారం రోజు జరిగిన పరిణామం ఏంటి? సరస్వతి పవర్ విషయంలో అటు విజయమ్మ గారు అటు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసుకున్నారు. సరస్వతి పవర్ నాది అంటే నాది అని చెప్పి అఫిడవిట్ దాఖలు చేసుకున్నారు. అలాంటి సందర్భంలో నేను ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కోటరీనే వ్యతిరేకిస్తున్నానని చెప్పి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అంటే దాని అర్థం ఏంటి? నేను రాబోయే రోజుల్లో ఆ కోటరీని కనుక పక్కకు పెడితే నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాను అని చెప్పే కదా దాని అర్థం. డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా అర్థం అదే కదా. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని నేను తప్పట్లేదు అంటున్నాడు, ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకంగా నేను నడుచుకోనని చెప్తున్నారు. ఇవాళకి కూడా వాళ్ళు చేసిన ట్వీట్ కూడా అదే, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నేను నడుచుకోలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో కూడా నడుచుకోను అని చెప్పి చెప్పారు. కేవలం కోటరీకి మాత్రమే నేను వ్యతిరేకం. ఎవరెవరు కోటరీ? ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, లేదా కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు. ఇప్పుడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఎవరైతే కోటరీ ఉన్నారో, ఏవి సుబ్బారెడ్డి లేదా ధనంజయ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్ర, ఇల్లే కదా కోటరీ. సో ఈ కోటరీ కారణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది అనేది ఆయన అభిప్రాయం. ఆ కోటరీని జగన్మోహన్ రెడ్డికి తనకి మధ్య ఉన్నటువంటి సంబంధాలని తెంచేశారు అనేది కూడా విజయసాయి రెడ్డి గారి అభిప్రాయం. అసలు ఆ కోటరీ లేకపోతే కనుక జగన్మోహన్ రెడ్డి గారు తాను చాలా అద్భుతంగా పరిపాలన అందించేవాళ్ళం, చాలా అద్భుతంగా ఉండేవాళ్ళము, కానీ ఆ కోటరీ కారణంగానే మేము విడిపోవాల్సి వచ్చింది అనేటువంటి బాధ ఆయన వ్యక్తం చేస్తున్నారు పదే పదే. అంటే వ్యక్తం చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి మీద తన స్వామి భక్తిని గుర్తు చేస్తున్నారు, తన స్వామి భక్తిని ప్రదర్శిస్తూ ఉన్నారు ఇవాళకి కూడా. అంటే రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ కలిసి ఆయనతో నడవడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఇప్పుడు సమయం సందర్భం లేకుండా ఆయన ట్వీట్లు చేసి స్వామి భక్తిని ప్రదర్శించుకుంటున్నాడంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని, జగన్మోహన్ రెడ్డి తోటి కలిసి నడవాలని, జగన్మోహన్ రెడ్డి తోటి కలిసి గతంలో మాదిరిగా వెళ్ళాలని ఆలోచనతోటే కదా. లేదంటే అసలు ఎక్స్ వేదికగా ట్వీట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ట్వీట్ చేశారని అంటే తానున్నాను జగన్మోహన్ రెడ్డి గారితో, కోటరీ మాత్రం ఉండకూడదు, కోటరీని దూరంగా పెడితే నేను ఎల్లవేళలా నేను ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారి వెంట అని చెప్పి ఆయన సంకేతం ఇస్తున్నారు. ఒకవైపు ఏమో రాజకీయాలతో సంబంధం లేదంటారు, అవును, ఇంకొక వైపు ఏమో ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తారు రాజకీయాల గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి. కోటరీని టార్గెట్ చేస్తున్నారు. ఎలాగైనా సరే కోటరీని మొత్తాన్ని జైల్లోకి పంపించేసి, కోటరీని వైండప్ చేసేసి, ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నప్పుడు మళ్ళా వెళ్ళి అక్కడ తన ఆధిపత్యాన్ని కొనసాగించాలి, అంతకు మించిన రాజకీయ మార్గం మరొకటి లేదు అనేటువంటి భావంతో ఆయన ఉన్నట్టు కనిపిస్తుంది. యాక్చువల్గా ఆయన చేస్తున్నటువంటి ట్వీట్లలోనే స్పష్టమైనటువంటి అర్థం ఉంది. కానీ ఆయన మారాడు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయిపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారి గుట్టంతా విప్పుతాడు, జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించిన సూట్ కేసు కంపెనీల వ్యవహారాలన్నీ బయటపెట్టేస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు దోచుకున్నట్టు సంపద
ఇదంతా కూడా వివరాలు ఆయనకి తెలుసు, ఆయన బయట పెడతాడు ఇలాంటివన్నీ చెప్పి అనుకున్నారు కూటమిలో ఉండే నేతలు. కానే కాదు, ఆయన ట్వీట్ల రూపంలో చేస్తున్నటువంటి అభిప్రాయాన్ని గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లవేళలా నేను వీరభక్తున్నే అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు ఆయన. ఈ మధ్యకాలంలో ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిశారని ఏదో చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని కలిశారనేది ఒకటి, ప్లస్ ఆదిశేషగిరిరావు గారని తెలుగుదేశం పార్టీ ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు టీడీ జనార్దన్ గారని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి లీడర్ ఆయన వచ్చారు. అది యాదృచ్ఛికమైనటువంటి కలయికే తప్ప తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి సంప్రదింపులు కాదు అనేటువంటి విషయాన్ని విజయసాయి రెడ్డి గారు చెప్తున్నారు. ఒకవేళ పొరపాటున తెలుగుదేశం పార్టీలో కనుక విజయసాయి రెడ్డి గారిని కనుక తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడడానికి మాత్రమే ఆయన ఏదో ఒక రకంగా ఎంటర్ అవుతున్నాడు అని చెప్పి అనుకోవాలి. కోవట్లాగా అనుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా కోవట్లని, ఇప్పుడు చిన్న చిన్న కోవట్లే ఉన్నారు. ఇప్పుడు ఈయన కూడా తీసుకుంటే పెద్ద కోవట్ అవుతాడు, పెద్ద కోర్టు అయ్యే అవకాశం ఉంది. లేదంటే ట్వీట్లు చేస్తున్న దాని ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డిని కాపాడేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు ఆయన. అసలు లిక్కర్ స్కామ్ గురించి కూడా అన్ని రకాలుగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వీటన్నిటి గురించి కూడా చెప్పారు ఆయన విజయసాయి రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకపోవచ్చు, తెలియకుండా జరిగి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు లిక్కర్ స్కామ్ ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందా? జరిగే అవకాశం ఉందా? లేదు. కానీ విజయసాయి రెడ్డి గారు ఏం చెప్తున్నారు, దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకపోవచ్చు, తెలియకుండా వీళ్ళందరూ కలిసి చేసి ఉండొచ్చు, కోటరీ చేసింది ఇదంతా అనే యాంగిల్లో ఆయన చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆయన రాజకీయంగా బీజేపీలో చేరాలి, ఆయన టార్గెట్ అది. బీజేపీలో చేరాలి. బీజేపీలో చేరాలంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఉన్నాయి. సో ఈ జనసేన తెలుగుదేశం పార్టీ ఆమోదం లేకుండా బీజేపీ ఆయన్ని చేర్చుకోరు. మిగతా వాళ్ళని చేర్చుకున్నా కానీ అలాంటి వాళ్ళని చేర్చుకోరు. సో వీళ్ళ అంగీకారం లేకుండా చేర్చుకోదు. కాబట్టి వీళ్ళ అంగీకారం కోసం జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించాను, జగన్మోహన్ రెడ్డి గారిని కాదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని రాజీనామా చేసి వచ్చానని చెప్పి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆయన. ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం చెప్పారు, విజయసాయి రెడ్డి గారు పార్టీల నుంచి వెళ్ళిపోయారు, ఆయన మోసగాడు అని చెప్పి అన్నాడు. ఆయన పెద్ద మోసగాడు, పార్టీ నుంచి వదిలిపెట్టి వెళ్ళారు అని చెప్తూ ఆయన చేస్తున్నటువంటి కామెంట్లు అన్నింటినీ పరిగణలోకి తీసుకోవద్దు మీరు, అది కేవలం తెలుగుదేశం పార్టీ ఆయన్ని బెదిరించి అరెస్ట్ చేస్తారని చెప్పి బెదిరించి ప్రలోభపెట్టి చేస్తున్నటువంటి కామెంట్స్ అని చెప్పి అంటున్నారు. అంటే విజయసాయి రెడ్డి గారు స్వయంగా ఇలాంటి కామెంట్ చేయరు, కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన చేత చేపిస్తున్నారు అనేటువంటి నమ్మకం ఆయనకు ఉంది విజయసాయి రెడ్డి మీద. ఈయనకేమో ఆయన మీద భక్తి ఉంది. కాబట్టి వీళ్ళిద్దరిది విడదీయలేనటువంటి బంధం. అనేక కేసుల్లో కిట్ప్రోకో కేసులో A1 A2లుగా ఉన్నారు వీళ్ళిద్దరూ. సో విడదీయలేనటువంటి బంధం వీళ్ళిద్దరిది. తెలుగుదేశం పార్టీ వాళ్ళతో మాట్లాడుతున్నంత మాత్రాన విజయసాయి రెడ్డి గారిని నమ్మి ఆయనకి NOC ఇచ్చి బీజేపీలో కనుక చేరితే ఆ మరుసటి క్షణం నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గ్రోత్ని అంతు లేకుండా చేస్తారు, గ్రోత్ లేకుండా చేస్తారు. ఓకే, ఢిల్లీలో కౌంటర్ ఓపెన్ చేస్తారు. ఢిల్లీలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్స్ లేవు. మళ్ళీ విజయసాయి రెడ్డి గారికి బీజేపీలో చేరితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీ ద్వారాలు బార్లాగా తెరుచుకుంటాయి, బార్లా తెరుచుకునే అవకాశం ఉంది. దానికోసం పావులు కదుపుతున్నారు ఇద్దరు. సో అది కనుక జరిగితే ఇంకా ఎవరు పట్టుకోలేరు, తెలుగుదేశం పార్టీని కాపాడలేరు ఎవరు, జనసేన పార్టీని ఎవరు కాపాడలేరు. సో అందుకే విజయసాయి రెడ్డి గారు ఆడేటువంటి డ్రామాలు కానీ లేదా ఆయన చేసేటువంటి ట్వీట్లో ఉండే భావాన్ని కానీ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా ఆయనకి NOC ఇస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముందు పార్టీల తర్వాత సంగతి, తెలుగుదేశం పార్టీకి లేదా జనసేనకు తర్వాత సంగతి, ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ గడ్డు రోజులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.